నాది పుంగనూరు నియోజకవర్గం సదం మండలం సదం పంచాయతీ పుట్టావరపుల్లో నివసిస్తున్నాను. నేను చల్లాపావనతో తిరుగుతున్న దానికి, చల్లాపావన బ్యానర్లు కట్టిన దానికి, చల్లాపావన స్టేటస్లు పెట్టిన దానికి, టీడీపీ మన యువనాయకులు స్టేటస్లు పెట్టిన దానికి వంశీకుమార్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి నన్ను అక్రమంగా గురువారం నైట్ తిరుపతి నుంచి యూనివర్సిటీ నుంచి పిల్లల్ని పిలుచుకోవచ్చి నన్ను కట్టులతో రాడ్లతో నన్ను కొట్టి నన్ను చిత్రహింసలు పెట్టి నేను చచ్చిపోయినా స్పృహలో లేనని చెప్పి వాళ్ళ పనులు ఎత్తుకొని పరారయ్యి ఇంకోసారి కానీ నేను చల్లాబాబున బ్యానర్లు వేసిన చల్లాబాబుతో తిరిగినా కానీ నేను చంపేస్తాము, నేను ఊర్లో కూడా ఉండేమో నన్ను బెదిరించి తిరుపతి పిల్లల దగ్గర నన్ను పిలిపించి కొట్టించి నన్ను ఇచ్చేశారు. పార్టీ పరంగా ఏ దాఖలాన్ని పాల్గొన్నా కూడా నేను చంపేస్తాము, నీ కుటుంబం ఉండదని నన్ను బెదిరిస్తున్నారు. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత కొన్ని నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం. పుంగనూరు నియోజకవర్గంలో హత్యలు, ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు పుంగనూరు నియోజకవర్గం చంద్రమాకులపల్లికి చెందినటువంటి రామకృష్ణ అనే సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కత్తితో నరికి చంపడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కొడుకును చేయి నరికి గాయపరచడం జరిగింది. అదేవిధంగా జనవరి 10వ తేదీన సుబ్రహ్మణ్యం అని చెప్పి ప్రసన్నగారిపల్లి ఏటవాకిలి గ్రామానికి చెందినటువంటి పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు మండలానికి చెందినటువంటి సుబ్రహ్మణ్యంని కూడా పొట్టలో పొడిచి గాయాలు చేసి అటెంప్ట్ మర్డర్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజు అనిల్ కుమార్ అనేటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కూడా సదుం మండలంలో పుట్టవారిపల్లిలో నిన్న వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలు అదేవిధంగా టార్గెట్ చేసి కొట్టి నేను పరిస్థితి మీరే చూస్తా ఉన్నారు. పీలర్ హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ చేపిస్తే అతను అక్కడ జాయిన్ చేసుకోలేదు. అదేవిధంగా ఈరోజు పుంగనూరు పట్టణంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీరే చూస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి హత్యలను కానివ్వండి, దాడులు కానివ్వండి, కేసులు కానివ్వండి యథావిధిగా కొనసాగుతా ఉన్నాయి. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారిని, అదేవిధంగా మంత్రి గారిని, అదేవిధంగా మా జిల్లా యంత్రాంగాన్ని, ఎస్పీ గారిని కూడా చేతులు జోడించి వేడుకోవడం ఒకటే. మా నాయకులు కార్యకర్తలు ఈరోజు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మేము ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ని కాపాడుకుంటానే పోతా ఉన్నాం. ఏ రోజు కూడా మేము దాన్ని ఇబ్బంది పెట్టకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రజా సమస్యలపైన మేము పోరాడుతూ ఉన్నాం. కేవలం ఈరోజు మా నాయకులు చెప్పిన విధంగా ఎక్కడ కానీ మేము అన్యాయంగా అక్రమంగా ఎక్కడ పోలేదు. కానీ మా నాయకులపైన కార్యకర్తల మన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి పుంగనూరు పైన ప్రత్యేక దృష్టి సాధించి మా నాయకులను కార్యకర్తలను ప్రత్యేకంగా కాపాడే దిశగా మీరు చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా చట్టం ఏదైతే అధికారులు మేము కేసు పెట్టినా కూడా చర్యలు తీసుకోకుండా ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. దయచేసి కేసును పెట్టిన వెంటనే ప్రతి చర్యలు ఉండాలా. ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుని న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలా. ఈరోజు సుబ్రహ్మణ్యం గారికి కానివ్వండి, అదేవిధంగా అనిల్ కానివ్వండి, రామకృష్ణ గారు చనిపోయిన వ్యక్తి ఎవరైతే రామకృష్ణ గారు ఉన్నారో ఆయనకు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, వాళ్ళ కొడుకును చేయి నరికినారో వాళ్ళకు కానివ్వండి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈరోజు చర్యలు తీసుకోవాలా. చేతులు జోడించి పోలీస్ డిపార్ట్మెంట్ తో వేడుకుంటా ఉన్నాం. దయచేసి దీనిపైన చర్యలు తీసుకొని 24 గంటల్లో ఈ యొక్క ఎవరైతే నిందితులు ఉన్నారో అని పట్టుకొని కఠినంగా శిక్షించి వీళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుకుంటా. రానున్న రోజుల్లో ఇది కొనసాగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని అధికారులకు ఒక స్వేచ్ఛాయుతంగా వాళ్ళు హక్కుల గురించి పోరాడే విధంగా ఏదైతే వాళ్ళు ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు.